హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సంపత్ కుమార్ ఫ్రమ్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. సో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడితే మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. దాని ప్రకారం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనకు నోటిఫికేషన్ రావాలి. బట్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అనేది అవుతుంది. సో 1 ఇయర్ తర్వాత ప్రజెంట్ మీరు ప్రతి న్యూస్ పేపర్ కనుక తీసుకుంటే ప్రతి న్యూస్ పేపర్లో కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించే ఎక్కువగా చర్చ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సార్ అంటే ఎక్కువగా ఏఈస్ కానీ ఏడీస్ కానీ రీసెంట్గా వాళ్ళకు రిటైర్మెంట్ అనేది అయిపోయింది. సో వీళ్ళ మీద రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బర్డెన్ అనేది ఎక్కువగా పడుతుంది. సో అందుకే వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఇవన్నిటికీ సంబంధించి ఒక కామన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని ప్రతి న్యూస్ పేపర్లో మీరు ఏది చూసుకున్నా కూడా ప్రజెంట్ ఇది బ్యాక్గ్రౌండ్లో అనేది అంతా కూడా జరుగుతుంది సార్. సో దీంట్లో కనుక తీసుకుంటే మనకి జూనియర్ లైన్మెన్కి సంబంధించి అరౌండ్ 1000 సంఖ్యలో పోస్టులు అనేవి రిలీజ్ చేయాలి అని రిక్రూట్మెంట్ చేయాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా దీనితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ సబ్ ఇంజనీర్స్ కానీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి, తొందరగా ఫిల్ చేయండి అని కూడా మనకి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అనేవి రావడం జరిగింది. దీంతో పాటు మీరు కనుక తీసుకుంటే ఇది రీసెంట్గా వచ్చిన న్యూస్ పేపర్ సార్. దీనికితో పాటు మనకి తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అని మన కోసం అశోక్ సార్ అనేది నిరాహార దీక్ష కూడా చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు కనుక తీసుకుంటే మన సాయి మేధా స్టూడెంట్స్ దీంతో పాటు ఇంకా అదర్ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు శాంతియుత ర్యాలీ అనేది నిర్వహించడం అనేది జరిగింది. ఇది మన దిల్సుఖ్ నగర్లో ఈవెన్ మన సాయి మేధా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది సార్. సో ఇదంతా కూడా తొందరగా మనకి విద్యుత్ సంస్థల్లో నోటిఫికేషన్స్ తొందరగా రిలీజ్ చేయాలి అని మన కోసం అందరూ జెన్కో ట్రాన్స్కో అదేవిధంగా ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో కనుక తీసుకుంటే ఇది ఈరోజు జరిగింది సార్. సో ఇది ఈరోజు దాంట్లో మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. దీంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ తొందరగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని ఇందులో పార్టిసిపేట్ అనేది చేయడం అనేది జరిగింది. సో మరి సార్ ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో సో మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి సార్. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీరు ఏదైతే నోట్సెస్ కానీ ఏవైతే రాసేసుకున్నారో అవన్నిటిని రివిజన్ అనేది చేయండి. ఎవరైతే ఇంకా స్టిల్ తీసుకోవాలి అనుకుంటున్నారో మనము సాయి మేధా దిల్సుఖ్ నగర్లో అక్టోబర్ 6th అంటే నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ దసరా తర్వాత న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి దిల్సుఖ్ నగర్లో కనుక తీసుకుంటే మీకు 9494941234 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. మరి మన దిల్సుఖ్ నగర్లో కనుక తీసుకుంటే ఈ దిల్సుఖ్ నగర్లో జూనియర్ లైన్మెన్ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటు అసిస్టెంట్ ఇంజనీర్ న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్. దీనితో పాటు మరి తిరుపతిలో గనక తీసుకుంటే 9494861234 అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అక్కడ కూడా ఎవరైతే ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ కూడా మనం ఏఈ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దానికి కావాల్సిన ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే 9494861234 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. దీంతో పాటు చాలా మంది జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ ఏపీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు విజయవాడలో కూడా న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయండి అని అడిగారు. సో అందులో భాగంగా మనం విజయవాడలో కూడా న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాం సార్. సో దీంట్లో కూడా మనకి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు 9494891234 నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు బాలు సార్ అవైలబుల్లో ఉంటారు సార్. సో ఇది విజయవాడ యొక్క కాంటాక్ట్ నెంబర్. మీకు ఫర్దర్గా ఏం డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. దీంతో పాటు ఎవరైతే ఈ ప్లేసెస్కి రాకుండా మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కూడా ఆన్లైన్లో కూడా మనం అసిస్టెంట్ ఇంజనీర్కి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేశాం సార్. సో దానికి సంబంధించి ఈ నంబర్కి కాంటాక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్లో డీటెయిల్స్ అనేవి ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. మరి సార్ దీంతో పాటు
జేఎల్ఎంకి సంబంధించి రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. జేఎల్ఎంకి సంబంధించి రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు తెలుగు మీడియంలో అవైలబుల్ ఉన్నాయి సార్, అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. తెలుగు మీడియంకి వచ్చేసరికి మీకు ఎక్కువగా ఏఎన్ఆర్ సార్ కానీ లేదంటే అశోక్ సార్ కానీ క్లాసెస్ అనేవి తీసుకున్నారు. సో మీకు చాలా జాగ్రత్తగా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కావాలంటే డెమో వీడియోస్ కూడా చూసి మీరు క్లాసెస్ని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు రాజశేఖర్ సార్ క్లాసెస్ కానీ, రమణ సార్ క్లాసెస్ కానీ, అశోక్ సార్ క్లాసెస్ కానీ, నాగరాజ్ సార్ క్లాసెస్ కానీ అందరి క్లాసెస్ ఇందులో అవైలబుల్ అనేది ఉన్నాయి. సో మీకు ఫర్దర్గా రికార్డెడ్ క్లాసెస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ కావాలి అనుకుంటే 9494941234 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా మీకు 1234 అనే నంబర్ కామన్గా ఉంటుంది సార్. ఇది సాయి మీద దిల్సుఖ్ నగర్కి సంబంధించి. సో బాగా ప్రిపేర్ అవ్వండి సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.